తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి భవిష్యత్తు అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చిన తర్వాత అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక ఖైరతాబాద్లో కూడా ప్రజలు విజ్ఞతతోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్లో. ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా 100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్చుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీహిల్స్ దెబ్బకు గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. అరే మేము ఓటర్ లిస్టులో ఎక్కడ జోక్యం చేసుకోవాలి. వాళ్ళే జూబ్లీహిల్స్కు సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు, కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరిగే సందర్భంలో 100 మంది మాగంటి బాధితులు ఓట్లు తీసేసి ఇండ్లు గులగొట్టి కేసులు పెట్టి వాళ్ళ పార్టీ మా పార్టీ అని లేకుండా ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని అణచివేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లైనా ఇంకోటైనా దాదాగిరి అయినా వాళ్ళే చేసిరు. మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ నియంతృత్వంగా పోదాల్చుకోలేదు. తప్పకుండా ఓటు చోరీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా మా నాయకుడు ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఇవాళ కూడా ఇక్కడ కూడా ఓట్లకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే అది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తాను. అందుకే జూబ్లీహిల్స్ దెబ్బ కొడితే శాసనసభ ఎన్నికల దెబ్బ, పార్లమెంట్ ఎన్నికల దెబ్బ, కంటోన్మెంట్ ఎన్నికల దెబ్బ, ఈ దెబ్బతోటి మొత్తం భూమి గుయ్యమనాలి. 100% ఓట్లు అడగడము, అభ్యర్థిని నిలబెట్టడము, ప్రచారం చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్గా నువ్వు ఏడవాల్సిందే అని మీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్లో ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు.